హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఏరియా అయితే వరి ధాన్యం నారైతే పోస్తారు. చూడండి అయితే ఎంతో చక్కగా పోసింది అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఎంతో చక్కగా చాలా బాగా అయితే పోస్తున్నారు. చూడండి ఇక్కడ చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి. చూడండి వరి ధాన్యం విత్తనాలు ఈ విధంగా విత్తారనమాట. మా ఏరియా మీ ఏరియా ఏ విధంగా విత్తారో అయితే కామెంట్స్ అన్ని మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వరి ధాన్యం విత్తనాలు అనేది పైకి విత్తాలి ఫ్రెండ్స్. పైకి విత్తే ఈ పిట్టలు అనేది మొత్తం తినేస్తాయి అన్నమాట. ఈ పిట్టలు తినకుండా ఈ జెండాలు అయితే కట్టున్నారు. ఈ జెండాలు ఏ విధంగా కట్టున్నారో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి అక్కడైతే ఎంతో చక్కగా చీరలు జెండాలు ఎంతో చక్కగా అయితే కట్టున్నారు. చూడండి ఇవి గాలికి ఎగిరితే పిట్టలు అనేది మొత్తం ఎగిరిపోతాయి అన్నమాట. చూడండి ఇక్కడైతే చాలా బాగా అయితే జెండాలు అయితే కట్టున్నారు. ఇవి గాలికి ఈ చీరలు అనేది కవర్లు అనేది ఎగిరితే పిట్టలు అనేది ఎగిరిపోతాయి. దాన్ని బట్టి ఇవి అయితే ఈ జెండాలు అయితే కట్టున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఇలా కడితే పిట్టలు అనేది రావు. దాన్ని బట్టి ఈ విధంగా కట్టున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడైతే కిందన ధాన్యం విత్తనాలు అయితే వేస్తున్నారు. చూడండి ఈ విధంగా ధాన్యం విత్తనాలు మొలిసింది అయితే అక్కడ ఉంది. చూడండి అక్కడైతే పచ్చగా కనిపిస్తుంది కదా, అదైతే ఇప్పుడైతే చూద్దాం మనం. చూడండి చీరలు ఈ కవర్లు ఎంత ఎగురుతున్నాయి చాలా బాగా. మారైతే ఈ విధంగా కడతారనమాట పిట్టలు తినకుండా. మీ ఏరియా ఏ విధంగా కడతారో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. చూడండి ఇదైతే ఆల్రెడీ మొలక వచ్చింది ఫ్రెండ్స్. చూడండి 2 వారాలకి ఈ విధంగా వస్తుంది అనమాట మొలక. 2 వారాల దాకా ఈ విధంగా కవర్లు కట్టి చీరలు కట్టి కాపాడుకోవాలి. ఎందుకంటే వరి విత్తనాలు అనేది పైకి ఉంటుంది, పిట్టలు తినేస్తాయి. దాన్ని బట్టి 2 వారాలకి కాపాడుకోవాలి. ఈ విధంగా 2 వారాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా మారిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఇవైతే ఇంకా మొలుస్తున్నాయి, చిన్న చిన్నవి అయినాయి. దాన్ని బట్టి పచ్చగా కనిపిస్తున్నాయి, చాలా దళసరిగానే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.